బీసీలకు, మన దేశంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరగాలన్నా, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు రావాలన్నా, మంచి ఆర్థిక స్వావలంబన లభించాలన్నా ముందు ఏ కులంలో ఎంతమంది ఉన్నామన్నటువంటిది లెక్క తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి డిమాండ్ ఒక్క మన రాష్ట్రంలో కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా వస్తున్నటువంటి డిమాండ్. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇదే డిమాండ్ను పదే పదే అన్ని కుల సంఘాల వాళ్ళు, మేధావులు, రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. చెప్తున్నప్పటికీ ఈ దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్నడూ కూడా స్పష్టంగా చెప్పలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ ఎన్నికల కన్నా 2 సంవత్సరాల ముందు నుండి బీసీ కులగణన చేయాలి అని చెప్పే డిమాండ్ ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ 1996లో 4500 కోట్లు ఖర్చు పెట్టి కులగణన చేయాలని చెప్పి మొదలుపెట్టిండ్రు. కులగణన చేసిండ్రు, 2006 దాకా చేసిండ్రు కులగణన. చేసిన తర్వాత ఏమైంది, ఆనాడు సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు కొంతమంది ఒత్తిడితోని ఆ లెక్కలు బయట పెట్టలేదు అనేటటువంటి నెపం కూడా బీసీ నాయకుల మీదనే వేసేసి ఆ ఖర్చు పెట్టినటువంటి 4500 కోట్లను కూడా వేస్ట్ చేసి లెక్కలు బయటకి అయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇదంతా కలిసి దీని మొత్తం లింక్ ఎక్కడ వస్తుందంటే మహిళా రిజర్వేషన్ చేయాలి, మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు ఉపకోట ఇవ్వాలని అడిగినప్పుడు ఉపకోట ఇవ్వలేము బీసీ మహిళలకు, ఎందుకంటే అసలు బీసీలు ఎంతమంది ఉన్నారో తెలియదు కాబట్టి బీసీ మహిళలకు అవకాశాలు ఇవ్వలేమని చెప్పి అదొక లింక్ పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియమ్మ గారి నేతృత్వంలో ఒక మహిళా నాయకురాలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి నేతృత్వంలో జరిగినటువంటి భయంకరమైనటువంటి ఒక మోసం బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అది 1996 కావచ్చు, 2006 కావచ్చు. మహిళా బిల్లు పాస్ చేయమని ఎప్పుడు అడిగినా కూడా వెనకడిగేసినటువంటి సందర్భం. అంతెందుకు, మండల్ కమిషన్ రిపోర్ట్ వస్తే పార్లమెంటు సాక్షిగా రాజీవ్ గాంధీ గారు నిలబడి ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి పరిస్థితికి తీసుకొస్తుందని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మొట్టమొదలు నెహ్రూ గారు వేసినటువంటి కమిటీ, కాలేల్కర్ కమిటీ అనేటటువంటి దాంట్లో వారు అనేకమైన అంశాలు చెప్పారు. అందులో మా మహిళల్ని కూడా బీసీలు వేయాలని చెప్పారు. ఏ కమ్యూనిటీకి సంబంధించిన మహిళలైనా వారు వెనుకబడిన వాళ్ళే కాబట్టి, ఆర్థికంగా వారికంటూ స్వతంత్ర వనరులు లేవు కాబట్టి, రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగే అవకాశం లేదు కాబట్టి, విద్యా అవకాశాలు లేవు కాబట్టి వారిని కూడా బీసీలలో వేయాలని చెప్పారు. కానీ ఏ ఒక్క కమిషన్ రిపోర్ట్ కానీ, ఏ ఒక్క కమిటీ రిపోర్ట్ కానీ సంపూర్ణంగా అమలు కానటువంటి దేశం మన భారతదేశం. కాబట్టి నిజంగా గౌరీశంకర్ అన్నట్టు మన దక్షిణ భారతదేశం నుంచే ఒక జయగంట మోగాలే, ఒక ఇన్స్పైరింగ్ ఫైట్ మొదలవ్వాలి. బీసీలకు రాజ్యాధికారం కోసం, రాజకీయాలలో సమాన హక్కు కోసం, విద్యా ఉద్యోగ అవకాశాలలో సమాన హక్కు కోసం మనమెంతో మనకంత అనే నినాదంతో ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఇది.